హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్. అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఎంబ్రాయిడరీ డిజైన్ సెట్ లో కాస్ట్, అంటే 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఫర్ బిగినర్స్, మెహందీ డిజైన్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్ని వాచ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చక్కటి వీడియోని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, చాలామంది నన్ను అడిగారండి, అక్క బ్లౌజ్ వర్క్ చేయడానికి ఏ విధంగా మార్క్ చేయాలి చూపించండి అని. నేను ఆల్రెడీ అది పోస్ట్ చేశాను, ఒకసారి వాచ్ చేయండి. ఓకే, నా ఛానల్ ఓపెన్ చేస్తే అది థంబ్నెయిల్ ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, ఎల్బో హ్యాండ్స్ని ఏ విధంగా మనం మార్క్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను చూపిస్తానండి. దానికోసం నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను, నెక్స్ట్ టేప్ తీసుకున్నానండి. ఓకే, ఇది వచ్చి కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా పేపర్ మీద మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాం కదా బిగినర్స్ అనేవాళ్ళు. అయితే మనం ఇలాగా కార్డ్బోర్డ్ మీద గీసుకుని ఇలా పెట్టుకుంటే కనుక అది ఎప్పుడూ కూడా పేపర్ అయితే తొందరగా పాడైపోతుందండి. ఇదైతే అసలు తొందరగా పాడవదు, చాలా కాలం వరకు మనకి ఇది స్ట్రాంగ్గా అలా ఉంటుంది. ఓకే, ఒక గట్టి కార్డ్బోర్డ్ తీసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుందండి. ఒకసారి మార్క్ చేసుకుంటే ఈజీగా దీన్ని పెట్టుకుని మనం ఆ క్లాత్ మీద ఇది కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, అందుకే నేను ఈరోజు కార్డ్బోర్డ్ మీద మార్క్ చేస్తున్నాను. ఓకేనా. నేను ఎల్బో హ్యాండ్స్ది బ్లౌజ్ తీసుకున్నానండి ఇది. ఓకే, ఫస్ట్ నేను దీన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఎలా ఉన్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఈ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 11 అండి. హ్యాండ్ లెంగ్త్ 11. ఓకే, చూస్తున్నారు కదా. నెక్స్ట్ లూజ్ నాది 5.5 ఖర్చులతో 7 వచ్చింది. నెక్స్ట్ ఈ పార్ట్ అన్ని షోల్డర్ దగ్గర మనకి హ్యాండ్ లూజ్ అనమాట. షోల్డర్ నుంచి ఇది మనకి కొంచెం కర్వ్ వస్తుంది, అంటే కర్వ్ లాగా వస్తుంది. సో దీనికి మనం కొంచెం జాగ్రత్తగా మెజర్ చేసుకోవాలి. చేసుకుంటే నాకు 9 వచ్చిందండి, ఖర్చులతో 10. ఓకే, సో ఇప్పుడు ఈజీగా మనం ఇది మార్క్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా మనకి లెంగ్త్ 11 కాబట్టి ఖర్చులతో 12 వస్తుంది. ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, అయితే నేను ఈరోజు రెండు విధాలుగా ఏ విధంగా మార్క్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ ఆది బ్లౌజ్ యూస్ చేసి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఈ హ్యాండ్, ఈ ఆర్మ్ పిట్ చంక దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చులు లేకుండా మార్క్ చేసుకుంటే బెటర్. ఇక్కడ వరకు వచ్చింది, ఖర్చులతో ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, నేను ఒక సైడ్ దీన్ని మార్క్ చేశాను. మనకి అనదర్ సైడ్ కూడా ఈ విధంగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఓకే, లేదు మనం ఒక సైడ్ మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని 4 ఫోల్డ్స్ కింద వేసుకుని కట్ చేసుకున్న మనకి హ్యాండ్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను 1 సైడ్ మార్క్ చేశాను కదండి, దీన్ని నేను టేప్ పెట్టి ఒకసారి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, కరెక్ట్గా వచ్చాయో లేదో.
సరిపోయిందండి. నేను ఖర్చులతో సహా తీసుకున్నాను కదా, నాకు మామూలుగా హ్యాండ్ అయితే 11, ఖర్చులతో 12. నెక్స్ట్ అలాగే లూజ్ 5.5, మీద కొంచెం ఎక్కువ, అండ్ మొత్తానికి ఖర్చులతో 7 వచ్చింది. ఒకసారి కరెక్టో కాదో చెక్ చేసుకుందామండి. ఖర్చులతో నాకు 7 వచ్చింది, ఖర్చులు లేకుండా 5.5 దాటింది. చూసారు కదా. అలాగే ఇది కూడా ఖర్చులు లేకుండా 11 దాటిందండి. ఖర్చులతో మనకి 12 వస్తుంది. అలాగే ఇది కూడా ఖర్చులు లేకుండా 9, ఖర్చులతో 10. ఖర్చులు లేకుండా 9. ఓకే, సో ఇప్పుడు దీన్ని మార్చేసేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, నేను ఇది స్ట్రైట్ లైన్స్ గీసుకున్నాను. ఇక్కడ వచ్చి కొంచెం కరువు తీసుకున్నాను. కరువు తీసుకుని ఇలా తీసుకొచ్చాను. ఇది బ్యాక్ సైడ్ హ్యాండ్. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 1/2 ఇంచ్ లోతుకి తీసుకోవాలి. కిందకి తీసుకుని ఇక్కడ నుంచి ఇలా వెళ్తుందండి. ఇది ఫ్రంట్ అనమాట. ఇలా లోతుగా తీసుకునేది ఫ్రంట్ సైడ్. ఓకే, మామూలుగా తీసుకునేది బ్యాక్ సైడ్ హ్యాండ్. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకుని బ్లౌజ్ మీద మార్క్ చేసుకుని మనం ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. అయితే మనం వర్క్ చేసుకోవాలంటే మనం ఖర్చులతో సహా తీసుకున్నాం కదండి. సో కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. ఈ పక్కన కూడా ఒక 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మనం ఈ పార్ట్లో చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు వదలలేదో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇది మనకి ఇక్కడ తీసుకున్నాం కదండి, పైన తీసుకున్నాం. పైన ఎలాగా మనకి డిజైన్ వస్తుంది. ఓకేనా. సో మనకి వర్క్ అనేది ఈ పార్ట్లో చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ నేను ఇది బ్లౌజ్ మీద ఏ విధంగా తీసుకోవాలో చూపించి దీని ప్రకారం నేను ఒక బ్రైడల్ బ్లౌజ్ వర్క్ అనేది చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.